ఓం శ్రీ గణేశాయ నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ సరస్వత్య నమ. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ మాత్ర నమ. 22 మే 22 ఉరుగురు పరుగులతో మే 22 వస్తున్నది. ఆ రోజే వైశాఖ మాసం బహుళ దశమి తిథి. అతి బలవంతుడు అంజనా గర్భ సంభూతుడు శ్రీరామదూత అటువంటి ఆంజనేయ స్వామి యొక్క జన్మదినం మే 22వ తేదీన. ఆ రోజు ఖచ్చితంగా ఈ పనులు చేసినట్లయితే స్వామి మనసులో ఉండే కోరిక బలపరుస్తున్నాడు. అన్ని రకాల శాస్త్రాలు పండితులు పోషిస్తున్నారు. హనుమత్ జయంతి రోజు జాతక దోషాలు ఏమున్నప్పటికీ కూడా, ముఖ్యముగా శని ప్రభావంతో బాధపడుతున్న వారు ఖచ్చితంగా ఆ రోజు 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం నియమ నిష్టలతో ఉదయాన్నే తలస్నానం చేసి ఏమీ తినకుండా, అవసరమైతే కాఫీ తాగొచ్చండి, ఏమీ పలహారం తినకుండా నియమ నిష్టలతో 108 సార్లు స్వామికి హనుమాన్ చాలీసా పారాయణం కనుక చేసినట్లయితే సర్వ కార్యసిద్ధిని శాస్త్రాలు చెప్తున్నాయి. హనుమాన్ చాలీసా పారాయణం చేసేటప్పుడు లెక్క పెట్టుకోవడానికి ముఖ్యంగా ఒక్కలైతేనేమి, 108 తమలపాకులు అయితేనేమి చాలా మంచిది. తమలపాకు మీద సింధూరంతో శ్రీరామ అని రాసి ఒక హనుమాన్ చాలీసా పారాయణం అయిన తర్వాత ఒక తమలపాకు అక్కడ పెట్టడం, అట్లా 108 తమలపాకులతో కూడా మన హనుమాన్ చాలీసా పారాయణం చేసినట్టయితే చాలా ఇష్టం స్వామికి. లేకపోతే అరటి పళ్ళు కూడా మనం పెట్టుకోవచ్చు. 108 అరటి పళ్ళు పక్కన పెట్టుకొని ఒక్కొక్క చాలీసాకి ఒక్కొక్క అరటిపండు స్వామి ముందు పెట్టవచ్చు. ఇట్లా నియమనిష్టలతో మాటికి లేయకుండా అన్ని కార్యకృత్యాలు తీర్చుకొని స్వామి ముందు కూర్చొని మీ మనసులో ఉండే కోరిక స్వామికి విన్నవించుకొని 108 సార్లు చాలీసా పారాయణం చేసిన తర్వాత కాసేపు రామనామం, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానుకి, శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ, లేదా హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే అంటూ రామనామాన్ని కనీసం ఒక 15 నిమిషాలు మనం చెప్పినట్లయితే ఖచ్చితంగా స్వామి మనసులో ఉండే కోరిక బలపరుస్తుంది. మనకు పురాణాలు పోషిస్తున్నాయి. సో ఖచ్చితంగా ఆ కార్యక్రమం అయిన తర్వాత స్వామికి 108 నామాలతో అష్టోత్తరం పూజ చేయండి. స్వామికి తమలపాకులతో తీసుకొని 108 నామాలతో స్వామికి అష్టోత్తరం పూజ చేయండి. స్వామికి ముఖ్యంగా వడపప్పు పానకము నైవేద్యం పెట్టండి, నారికేలం కొట్టండి, వడపప్పు పానకం నైవేద్యం పెట్టండి. మీకు శక్తి ఉన్నట్లయితే స్వామికి ఖచ్చితంగా ఒక 11 వడలు, ఆ వడల్లో పప్పులో కొంచెం మిరియాలు వేసి 11 వడలు స్వామికి మాలగా వేయండి. తమలపాకులతో కూడా స్వామికి మాలగా వేయండి. సాయంత్రము మీకు ఓపిక ఉన్నట్లయితే సాయంత్రం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి మరలా 108 సార్లు ప్రదక్షిణం, ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం రుణార్కం ప్రభం శాంతం శ్రీరామదూతం నమామ్యహం అంటూ స్వామిని శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్, శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ అంటూ, ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం రుణార్కం ప్రభం శాంతం శ్రీరామదూతం నమామ్యహం అంటూ స్వామిని 108 సార్లు ఒక్కలతో కానీ లేకపోతే పసుపు కొమ్ములతో కానీ స్వామి లెక్క పెట్టుకోవడానికి స్వామికి ప్రదక్షిణాలు చేసినట్లయితే ఖచ్చితంగా స్వామి మనసులో ఉండే కోరిక బలపరుస్తాడు. అనేక రకాల గ్రహ ప్రభావాల నుంచి మనం ముక్తి పొందవలసిన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఆంజనేయ స్వామి అందరికీ, మీ కుటుంబాలకి మంచి చేయాలని, మనసులో ఉండే కోరిక బలపడాలని, అటు వివాహమైన, అటు విద్య అయినా, అటు పిల్లలు పుట్టడంలో ఆలస్యమవుతున్న అన్ని రకాల సమస్యలకు అతి బలవంతుడు అంజనా గర్భ సంభూతుడు వాయువేగంతో పయనించినటువంటి ఆంజనేయ స్వామి మీ మన కోరిక నెరవేరుస్తాడని మా ఛానల్ బలంగా నమ్ముతుంది. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీరామ్, జై బజరంగబలి.